నమస్కారం. అద్దెపల్లి మధుజ్వాల కార్యక్రమానికి స్వాగతం. అద్దెపల్లి సుదీర్ఘ సాహితీ ప్రస్థానం అనేక సాహితీవేత్తలు, యువ కవులు, ఇతరుల సమక్షంలో జరిగింది. వారు నిరంతర సాహితీ సంచారిగా పేరుగాంచారు. వారి స్మృతిలో వారితో పరిచయం ఉన్న ప్రముఖుల్ని వారి మదిలో నిక్షిప్తమై ఉన్న అద్దెపల్లి జ్ఞాపకాలను వెలికితీసి తెలుసుకునే ప్రయత్నమే ఈ అద్దెపల్లి పాడ్‌కాస్ట్. వీరు కొంపెల్ల సత్యనారాయణమూర్తి గారు, కాకినాడలో ఉంటారు. హీ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ ఎస్ఎం కొంపెల్ల. తెలుగు సాహిత్యంలో లబ్ధ ప్రతిష్ఠులైన కవుల గురించి, కవిత్వపు పోకడల గురించి వ్యాసాలను అనేక ఆంగ్ల పత్రికలకు, అంతర్జాల పత్రికలకు, అంటే ఇంటర్నెట్లో ఈ మధ్యన వస్తున్నటువంటి అన్ని మ్యాగజైన్స్‌కు అందించి ఉన్నారు. ఈ వ్యాసాల్ని, అంటే పంపించినటువంటి కొన్ని వ్యాసాలని వీరు పోర్ట్రేట్స్ ఆఫ్ పోయట్స్ అండ్ ఫిలాసఫర్స్ అనే బుక్గా రిలీజ్ చేసి ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. మీరు కాకినాడలోని ఎంఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేశారు. తెలుగు నుంచి ఇంగ్లీషు మరియు ఇంగ్లీష్ పోయిటరీ రాస్తారు. కాబట్టి మీకు రెండు భాషల్లోనూ పట్టు ఉండాలి. అది కాక ముఖ్యంగా కవులు వాడేటువంటి భాషపై సాధికారత ఉండాలి. ఎందుకంటే మామూలు వచనం అనువాదం చేయడానికి, కవిత్వం లేదా ఇతర సాహిత్య అనువాదం చేయడానికి వ్యత్యాసం ఉంటుంది. మీరు దీనిని ఎలా సాధించారు? ఆ వివరాలు ఒకసారి చెప్పండి. ఈనాడు సాహిత్య రంగంలో అతిపెద్ద సమస్య ఏమిటంటే, ప్రముఖులైన కవులు ఒక తెలుగు సాహిత్య రంగంలోనే చాలామందికి తెలియడం జరుగుతోంది. కానీ ఇతర భాషల్లో ఉండేటువంటి ప్రజలకి వీరి కవిత్వంలో ఉండేటువంటి ప్రాముఖ్యత కానీ, వీళ్ళ కవిత్వంలో ఉండేటువంటి విశేషమైనటువంటి లక్షణాలు కానీ తెలిసే అవకాశం ఉండట్లే. ఈ అవకాశాన్ని మనం క్రియేట్ చేయాలంటే, సృష్టించాలంటే అనువాదం ఒకటి మాత్రమే మనకి సరైనటువంటి పద్ధతి. అనువాదం అనగానే మనకి కొన్ని రకాల సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే రెండు విభిన్న దేశాలకు సంబంధించినటువంటి భాషలు విభిన్నమైనటువంటి విశేషాలతో ఉంటాయి. అందువల్ల ఒక భాష నుండి ఇంకొక భాషలోనికి అనువాదం చేయడం అన్నది అంత తేలికైనటువంటి విషయం కాదు. కొంచెం కింద పెట్టుకోండి, ఫోన్ కొంచెం కింద పెట్టుకోండి, కెమెరాలుగా కాదు. అందువల్ల ఏం చేయాలంటే, మీరు చెప్పినట్టుగానే రెండు భాషల్లో కూడా సమానమైనటువంటి సాధికారత, సమానమైనటువంటి అథారిటీ, కమాండ్ ఉండి తీరవలసిన అవసరం ఉంది. పూర్వం అనువాదాలు చేసిన వాళ్ళలో ముఖ్యంగా తెలుగు సాహిత్యంలో చాలా తక్కువ మందే ఉన్నారు. అయితే ఈ అనువాద ప్రక్రియ ఇతర ప్రాంతాల్లో ఉండే ఇతర భాషలకు సంబంధించిన మనుషులకి ఎంతవరకు చేరాయి అన్నది మనకి స్పష్టంగా తెలియదు. బహుశా ఆంగ్లంలోకి ట్రాన్స్లేట్ అయినటువంటి తెలుగు పద్యాలు, తెలుగు రచనలు మాత్రమే కొద్దిమందికి మాత్రమే లభ్యమవుతున్నాయి. అందరికీ కూడా చెరువులో లేదు. అసలు ఆంగ్లంలోంచి తెలుగులోకి అనువాదం చేయడం అన్నది కష్టమా అంటే నిజంగా కష్టమే. కారణం ఏమిటంటే, తెలుగులో ఏ రకమైనటువంటి భాష మీద అధికారం ఉందో అదే సమానమైనటువంటి పద్ధతిలో ఇంగ్లీష్లో కూడా సేమ్ కమాండ్ ఉండి తీరవలసిన అవసరం ఉంది. కానీ ఒక ప్రశ్న కూడా ఉంది దీనిలో.
ఇడియం అంటాం మనం. ఉమ్, ఇడియం అంటే ఒక భాష యొక్క ప్రత్యేకమైన భాషా ప్రయోగం. అంటే ఇడియం అంటే జాతీయమా సార్? జాతీయం మైక్ కాదు. కొంచెం కింద పెట్టుకోండి. జాతీయమా సార్ ఇడియం అంటే? కాదు. అంటే ఒక రకంగా జాతీయం అనొచ్చు, కానీ ఆ, దాని యొక్క ప్రత్యేకమైన లక్షణాలు వేరుగా ఉంటాయి. ఓకే. ఆ సమాజంలోంచి పుట్టినటువంటి ఆ ప్రక్రియ అది ఇడియం అవుతుంది. ఉమ్, సమాజాల్లో ఎంతో వ్యత్యాసం ఉంది. మన భారతీయ సమాజం ఒకలా ఉంటే ఆంగ్ల సమాజం ఇంకో రకంగా ఉంటుంది. అందువల్ల మన దానిలో ఉండేటువంటి ఆ ఇడియం, ఆ జాతీయం అవతల ఇతర దేశాల్లో ఉండే సమాజంలో ఉండే పరిస్థితులకు తగ్గట్టుగా ఉండడం వల్ల ఆ తేడా అనేది సాధారణంగా ఉంటుంది. ఉంటుంది. కానీ ఒక విషయాన్ని మాత్రం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ అనువాదం చేసేవాళ్ళందరూ కూడా ఈ మధ్యకాలంలో ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ, బహుశా ఇప్పుడు అది 10వ ఎడిషన్ అయి ఉంటుంది, లేక 11వ ఎడిషన్ అవుతుంది. ఉమ్, దానిలోకి మనం వెళ్ళి ఒక పదం యొక్క అర్థాన్ని చూడడానికి ప్రయత్నం చేస్తే ఆ పదానికి అసోసియేట్ అయినవి, అంటే సంబంధించినవి ఉమ్, ప్రయోగాలు అనేకం దానిలో కనబడతాయి. అండ్ చాలా మార్పులు వచ్చి ఉంటాయి దాంట్లో. అదే మీరు అనేది? లేదంటే మార్పులు వస్తున్నాయని అంటలేదు. ఓకే. సాధారణ మన తెలుగులో మన సంఘంలో ఉండేటువంటి సామెతలు కానీ, ఉహు, మన తెలుగు ఆ, పద్ధతి కానీ, ఉమ్, ఆ ఇడియం కానీ దానికి తగ్గట్టుగా దరిదాపుగా ఒకే రకంగా ఉండేటువంటి ఎక్స్ప్రెషన్స్ ఇంగ్లీష్ భాషలో కూడా ఉన్నాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, ఏమిటి నిన్ను తినేస్తోంది అని ఒకరిని మనం బాధలో ఉన్న మనిషిని అడుగుతున్నప్పుడు ఉమ్, దానికి ఖచ్చితంగా సమానమైనటువంటి పదాలు, సమానమైనటువంటి భాషా ప్రయోగాలు దానిలో ఉన్నాయి. ఉహు, వాట్ ఈజ్ ఈటింగ్ యూ అని ఇంగ్లీష్ వాడు అంటున్నాడు. ఉమ్, మనం తెలుగులో కూడా అంటున్నాం. ఉమ్, ఏమని? ఏమిటి నేను తినేస్తోందని, అంటే ఏ సమస్య నేను బాధపడుతోంది అని. ఉమ్, కానీ వాట్ ఈజ్ ఈటింగ్ యూ అని మనం అంటే అది మనం ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి సరైన పద్ధతిలో దాన్ని ట్రాన్స్లేట్ చేయలేదని మన భావన. ఉమ్, దీనికి కారణం ఏమిటంటే ఇంగ్లీష్ భాషలో వాళ్ళ ప్రయోగాల గురించి మనకి సరైనటువంటి అవగాహన లేకుండా ఉండడమే. ఓకే. 100కి 90 పాళ్ళు తెలుగులో ఉండేటువంటి చాలా పదాలకి తగ్గట్టుగా ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి. ఓ, అవి ఉన్నాయన్న సంగతి మనకి ఎప్పుడు తెలుస్తుందంటే ఓ డిక్షనరీని కానీ, లేకపోతే కొంచెం విశేషంగా ఆంగ్ల భాషను చదవడం వల్ల కానీ ఉమ్, ఇవన్నీ మనకి తెలుస్తూ ఉంటాయి. ఉమ్, లేకపోతే ఉన్న పదాలతోనే మనం సరిపెట్టుకుని, ఉన్న జ్ఞానంతోనే లిమిట్ చేసుకుని వాటిని అనువాదంలోకి పెడతాం. దానివల్ల ఏమవుతుందంటే తెలుగులో మూలంలో ఉన్నటువంటి ఉమ్, అందం కానీ, ఉమ్, మూలంలో ఉన్న భావం కానీ మనం ఇంగ్లీష్లోకి తీసుకురావట్లేదు, తీసుకురాబడలేదు కూడా ఇంతకాలం. ఉమ్, ఎక్కడో ఒకళ్ళిద్దరు మహాపండితులు, 2 భాషల్లో కూడా సమమైనటువంటి అధికారం ఉన్న వాళ్ళ చేతుల్లో జరుగుతోంది. కానీ ఈ రెండింటినీ సమానంగా అధికారికంగా ఉపయోగించేటువంటి మనుషులు మనకి తక్కువయ్యారు. ఉన్నదానితో మనం సాధ్యమైనంత వరకు ఓ రకంగా చెప్పాలి అంటే దాంతో సరిపుచ్చుకుంటున్నాం, మేనేజ్ చేసుకుంటున్నాం. ఇది ఎప్పుడు తెలుస్తుందంటే ఆంగ్ల భాషని కాస్త విడమర్చి విశ్లేషించి పెద్దవాడి యొక్క భాషని పరిశీలిస్తే మనకు తెలుస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంగ్లీష్ ఈడియం తెలుగు ఈడియంకి కొద్దిగా తేడాలు ఉండవచ్చు, కానీ సమాజాలన్నీ ఒకే రకంగా ఉంటాయి. తెలుగు సమాజంలో ఉండే మనుషులు ఎలా నవ్వుతాడో ఆంగ్ల సమాజంలో ఉన్నవాడు కూడా అలాగే నవ్వుతాడు. రెండింటికి ఒకటే పదం ఉంటుంది. మన తెలుగు పదం మనకు తెలుసు, ఇంగ్లీష్ పదం మనకు తెలియదు. అంతే. అందువల్ల తెలుసున్న పదాలనే వెతుక్కుంటున్నాం. నవ్వడం అన్నదానికి ఒక 100 పదాలు ఉన్నాయి. ఆ 100 పదాల్లో ఏ పదం మనకు కావాలి అన్నది మనం ఆలోచించాలి. కానీ
దురదృష్టవశాత్తు మనకు తెలిసినవి రెండే రెండు, స్మైలు, లాఫ్. లాఫ్. కానీ స్మైల్కి లాఫ్కి అనేక రకమైన భేదాలు ఉన్నాయి. చిరునవ్వు అంటే చిరునవ్వు, అది స్మైల్, అది స్నేహాన్ని చెప్తుంది, ఓకే, ఆనందాన్ని చెప్తుంది. ఓకే. కానీ లాఫ్ అనేది మాత్రం బిగ్గరగా నవ్వడం, అక్కడ సన్నిహితత్వం ఏమీ లేదు. ఏ విషయాన్నైనా ఎవరితోనైనా సాన్నిహిత్యం లేకపోయినా పెద్దగా శబ్దం చేస్తూ వచ్చేటువంటి నవ్వుని లాఫ్, అదే లాఫ్టర్ అని అంటారు. ఓకే. అంటే ఈ రెండిట్లో ఏది మనం ఉపయోగించాలి అన్నది మన యొక్క భాష మీద ఉండే అధికారాన్ని బట్టి తెలుస్తుంది. అంటే ఈ రెండిటి గురించి నేను మాట్లాడలే, అదే చాలా విషయాలు ఉన్నాయి. ఇంగ్లీష్లో వొకాబులరీ బాగా పెరుగుతున్న కొద్దీ ఈ తేడాలు తెలుస్తాయి. దీనికి కారణం ఏమిటంటే అనువాదకుడికి అంత విశేషమైనటువంటి అధికారం ఉండకపోవడమే. మనకు తెలుసున్న 4 పదాలు, ఆ 4 పదాలు అతనికి తెలియడం అంతే తప్పించి ఈ 4 పదాల అవతల ఒక 40 పదాలు ఉన్నాయని, ఒక 4000 విషయాల్లో 4000 రకాలుగా తెలుగు పద్యంలో ఉండేటువంటి భావాన్ని చెప్పడానికి అవకాశం ఉందని మనకి తెలియట్లేదు. అంటే సరైన అధ్యయనం చేయకుండా ఇతర భాషని అదే నేను చెప్పేది ఏంటంటే ఇంగ్లీష్ మీద మాస్టరీ, ఇంగ్లీష్ ఇడియం బాగా తెలియకపోవడం వల్ల తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి చేసిన అనువాదాలన్నీ కూడా ఒక 20%, ఒక 10% మాత్రమే మూలాన్ని అనుకరిస్తున్నాయి, మూలం గురించి చెప్తున్నాయి. కానీ మూలంలో ఉండేటువంటి ఆ గాఢమైన ఆ అర్థం కానీ, అనుభూతిని కానీ, ఆ ఎమోషనల్ కాంప్లెక్సిటీ కానీ, ఆ ఉండవలసినటువంటి సౌందర్యం కానీ, ఆ ఉండవలసినటువంటి తీవ్రత కానీ ఇంగ్లీష్లో రాకపోవడం కారణం ఏంటంటే ఇంగ్లీష్లో రాకపోవడమే. మనకి మనసులో అనిపిస్తుంది, తెలుగులో ఉన్న పదాలను బట్టి మనం ఫీల్ అవుతాం కానీ, అనుభవిస్తాం కానీ దాన్ని ఇంగ్లీష్లోకి తీసుకురాలేనిటువంటి పరిస్థితి. ఈవెన్ ఇప్పుడు నా వృత్తిరీత్యా నేను ఇంగ్లీష్ లెక్చరర్ని అని నన్ను అంటారు, కానీ అది ఇంగ్లీష్ భాష, ఇంగ్లీష్ వ్యాకరణం తెలిసిన వాళ్ళు ఇష్టపడరు. ఎందుకంటే నేను ఇంగ్లీష్ లెక్చరర్ అని అంటే ఇంగ్లీష్ జాతికి చెందిన, అంటే ఆంగ్ల జాతికి చెందిన లెక్చరర్ అని అర్థం. అందువల్ల నన్ను ఏమని పిలవాలంటే లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్ అనే పిలవాలి. ఇంగ్లీష్ లెక్చరర్ అంటే అది ఆంగ్ల జాతికి సంబంధించిన మనిషి కింద వస్తాను నేను, ఇంగ్లీష్ భాష అన్నట్టు కాదు. అంటే అంత సున్నితంగా, అంత స్పష్టంగా పదాల యొక్క అర్థాలను తెలుసుకోవాలి. అసలు ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే, నన్ను ఒక విద్యార్థి అడిగాడు, ఏమండి మనం కుర్చీలో కూర్చుంటావా, కుర్చీ మీద కూర్చుంటావా అని. నేను చెప్పాను, కుర్చీలోనూ కూర్చుంటాం, కుర్చీ మీద కూర్చుంటాం అని. ఇది ఇంగ్లీష్లో అవకాశం ఉంది, తెలుగులో కూడా ఉంది, కానీ అర్థాలు మారిపోతాయి. ఐఎమ్ సిట్టింగ్ ఇన్ ఎ చైర్ అంటే ఇన్ ఎన్ ఆర్మ్ చైర్ అనే అర్థం. అంటే ఆ కుర్చీకి 2 పక్కల హ్యాండ్స్, చేతులు ఉన్నాయని అర్థం. అంటే 2 పక్కల చేతులు ఉన్న కుర్చీలో కూర్చున్నానని అర్థం. ఐఎమ్ సిట్టింగ్ ఆన్ ఏ చైర్ అంటే ఆ కుర్చీకి చేతులు లేవు, ఓకే, దాని మీద కూర్చున్నాను నేను. అది ఆ భావం వచ్చేయాలి, ఆ భావం రావాలి, ఆ భావం వచ్చేయాలి. అదే. తర్వాత కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి ఇంగ్లీష్లో. నీ కోపంగా నీ మీద నా కోపం అంటాడు తెలుగులో, నీ మీద నా కోపం అంటాడు. అదే ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసేవాడు ఇంగ్లీష్ తెలియక ఆమె యాంగ్రీ ఆన్ యూ అంటాడు. అది పూర్తిగా తప్పు. ఎందుకంటే ఇంగ్లీష్ వాడికి మీద కోపాలు ఉండవు, తో కోపాలే ఉంటాయి. అంటే ఆమె యాంగ్రీ విత్ యూ, అది కరెక్ట్. ఆమె యాంగ్రీ ఆన్ యూ రాంగ్. నాకు నీ మీద పూర్తి విశ్వాసం ఉంది అని తెలుగులో అంటే, అది ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసినప్పుడు నాకు నీలో విశ్వాసం ఉంది అని ట్రాన్స్లేట్ చేయాలి. అంటే ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్ యూ కరెక్ట్, ఐ హ్యావ్ ఫెయిత్ ఆన్ యూ రాంగ్ అవుతుంది. అంటే అంత సున్నితంగా, అంత లోతుగా భాషని చదివినప్పుడు ఈ రెండింటికి తేడా మళ్ళీ మనం అనువాదంలో కూడా తీసుకురావాలి.
అండ్ ఇంగ్లీష్ పోయం అంటే వేరు, ఇంగ్లీష్ వాడు రాసింది. ఏ పోయం ఇన్ ఇంగ్లీష్ అన్నది ఏ భాష వాడైనా రాసిన పద్యమే అవుతున్నది. ఇంగ్లీష్లో రాశాడంతే, ఇంగ్లీష్ వాడు రాయడం కాదు. అంటే అంత జాగ్రత్తగా దానిని మనం తెలుగుని ఇంగ్లీష్లోకి మార్చాలి. నాకు నీతో కోపం ఇంగ్లీష్ వాడు అంటాడు, నాకు నీ మీద కోపం తెలుగులో అంటాం. ఈ వ్యత్యాసాలన్నీ కూడా ముందు అంటే వ్యాకరణ రీత్యా ముందు భాష ఎలా ఉందో తెలుసుకొని ఆ భాషను మాత్రమే వాడాలి. కానీ మనకి ఇష్టమైన భాష, మనకి ఇష్టమైనటువంటి పద్ధతిలో చేసినప్పుడు అది తెలుగు అవ్వదు, ఇంగ్లీష్ అవ్వదు. ఇట్ ఈస్ నైదర్ ఇంగ్లీష్ నార్ తెలుగు. ఇది స్పష్టంగా ఈనాడు అనేక వెబ్సైట్స్లో, అనేక పత్రికల్లో తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసే వారిలో పెద్ద లోపం కింద కనబడుతుంది. ఇది ఇంగ్లీష్ తెలిసిన వాడు చదివితే పగలబడి నవ్వుతాడు. మళ్ళీ పగలబడి నవ్వడానికి ప్రత్యేకమైనటువంటి క్రియని ఇంగ్లీష్లో వెతుక్కోవాలి. అంతేగాని ఈజ్ లాఫింగ్ అంటే కుదరదు. ఒక్క నవ్వడానికే ఒక 100 పదాలు ఇంగ్లీష్లో ఉన్నాయి. ఆ పదాలకు అర్థం తెలుసుకుని అనువాదం చేసినప్పుడు ఆ పదాన్ని అక్కడ వాడాలి. కానీ ఇంకొక పదాన్ని వాడితే అది ఇంగ్లీష్లోకి సరిగ్గా అనువాదం చేసినట్టు అవ్వదు, అసందర్భోచితం అవుతుంది. తర్వాత అర్థం మారిపోతుంది. తప్పే కాదు, అర్థం కూడా మారిపోతుంటుంది. ఒకటి, తెలుగులో ఉండే పద్యాన్ని ఇంగ్లీష్లో పెట్టినప్పుడు ఆ తెలుగులో ఉన్న భావాన్ని ఖచ్చితంగా ఇంగ్లీష్లోకి తీసుకురాగలమా రాలేమా అనేది ఇంకొక ప్రశ్న. ఓకే, భాష మీద కమాండ్ ఉన్నప్పుడు చాలా మటుకి తీసుకురావచ్చు. చాలా మటుకి అంటే ఒక 90% మనం తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎటొచ్చి మనకి దానికి తగ్గ సమర్థత ఉందా లేదా అనేది ముందు మనం ప్రశ్నించుకోవాలి. తర్వాత మూలాన్ని, ఒక పద్యంలో ఉండే మూలాన్ని మనం అదే స్పష్టతతో ఇంగ్లీష్లోకి తీసుకురాగలమా అన్న ప్రశ్నకి ఒక ఇంగ్లీషు విమర్శకుడు ఏమన్నాడంటే, ట్రాన్స్లేటర్స్ ఆర్ ట్రైటర్స్ టు ది ఒరిజినల్ అన్నాడు. మోసం చేసేవాళ్ళు అంటే దేశ ద్రోహుల కింద, ద్రోహులు అంటే భాషా ద్రోహులు అనమాట, ద్రోహులు ఓ రకంగా చెప్పాలంటే. కానీ బాగా చదువుకున్నటువంటి ఆంగ్ల పండితుడు ఆ ద్రోహం చెయ్యడు. ఎందుకంటే ట్రాన్స్లేటబిలిటీ అనేది ఒకటి ఉంది పద్యాలలో. ట్రాన్స్లేటబిలిటీ ఎందుకంటే ఖచ్చితమైనటువంటి పరాయి భాషలోకి ఖచ్చితంగా ట్రాన్స్లేట్ చేయడానికి వీలుందా లేదా అన్నది అతను ముందే తెలుసుకోవాలి. ట్రాన్స్లేట్ చేయడానికి వీలు కాదు అన్నప్పుడు దానికి దూరంగా ఉండడమే మంచిది, దాని అసలు అర్థాన్ని మార్చకుండా. చాలా అధ్యయనం చేశారు సార్. యాక్చువల్గా ఇందులో మీరు ఆల్మోస్ట్ నా రెండో ప్రశ్నల నేను ఏదైతే అనుకున్నానో అది ఆల్మోస్ట్ కవర్ అయిపోతుంది. అంటే ఎంతో అధ్యయనం చేస్తే కానీ ట్రాన్స్లేషన్, అనువాదం అధ్యయనం చేసి ట్రాన్స్లేట్ చేస్తే దానికి సమగ్రత వస్తుంది, లేకపోతే అసమగ్రంగానే ఉండిపోతుంది అనేది అభిప్రాయం. నాది ఇంకో ప్రశ్న కూడా దాదాపు ఈ లైన్స్ లో వచ్చేదే సార్. ఇప్పుడు తెలుగు భాషకి ఇంగ్లీష్ భాషకి వ్యాకరణంలో ఏమన్నా దగ్గర సంబంధం ఉంటుందా, లేకపోతే రెండు డిఫరెంట్వా? నెక్స్ట్, అనువాదం చేసేటువంటి అనువాదం చేసేటువంటి వ్యక్తి ఏ కవిదైతే అనువాదం చేస్తున్నాడో ఆ కవి యొక్క శైలిని, అభివ్యక్తిని ముందు అర్థం చేసుకుని ట్రాన్స్లేషన్ చేస్తే దానికి సమగ్రత వస్తుందా? అంటే దీనిలో మొదటి ప్రశ్న, ఇప్పుడు మీరు చెప్పిన దానిలో వ్యాకరణం, భాష వ్యాకరణం ఈ రెండు కూడా భిన్నంగా ఉండడం వల్ల ఏమైనా కొన్ని అనువాదం చేసేటప్పుడు ఏమైనా కొన్ని సమస్యలు వస్తాయా అని. ఏ భాషకు ఉండే వ్యాకరణం ఆ భాషకు ఉంటుంది. వ్యాకరణం ఏ రకంగా కూడా అడ్డు ఉండదు. ఇంత భావ వ్యక్తీకరణకి కావాల్సింది ఏమిటి అంటే ఆ భాషలో ఉండే పదాల యొక్క అర్థాలు లోతైన అర్థాలు. ఒక పదానికి ఒకే అర్థం ఉండదు కదా. అందుకే ఏమన్నారంటే, నో 2 words
ఇన్ ఎనీ లాంగ్వేజ్ హ్యావ్ ది సేమ్ మీనింగ్. ఎందుకంటే మనం బాడీ అనే దాన్ని శరీరం అనే అర్థంలో దాన్ని అనువాదం చేయొచ్చు, దేహం అని కూడా దాన్ని అనువాదం చేయొచ్చు. కానీ శరీరం కానీ దేహం కానీ వాటి మూలం సాంస్క్రిట్ అయితే, సంస్కృత భాష అయితే సంస్కృత భాషలోనే ఆ రెండింటికి రెండు అర్థాలు చెప్పారు. దేహానికి ఒక అర్థం చెప్పారు, శరీరానికి ఇంకో దాన్ని చెప్పారు, ఇంకొక అర్థం. అందువల్ల ఏమిటి అంటే వ్యాకరణం భిన్నంగా ఉండడం వల్ల అనువాదానికి వచ్చేటువంటి నష్టమేం లేదు. ఇటు వచ్చి భాషలో ఉండే ఆ వొకాబులరీని బాగా క్షుణ్ణంగా చదివిన తర్వాత సరైన పదం మనకి అక్కడ వాడడం జరుగుతుంది. అయితే మనం సరిగ్గా వాడిన పదం చదివేవాడికి అది అర్థం అవుతుందో అర్థం కాదా? కాదు సార్, ఇంత ఎక్స్టెన్సివ్గా లాంగ్వేజ్ ఎవర్ గ్రోయింగ్ అన్నప్పుడు దాన్ని చదువుకుని దాన్ని అప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ట్రాన్స్లేషన్ చేయడం అనేది చాలా కష్టమైన ప్రక్రియ కదా సార్. అంటే అనువాదకుడు అదే పని కదా, అదే పని కాబట్టి ఇంకొకటి ఉండదు కదా. మైక్ అదే కొంచెం కింద. ఇప్పుడు శిల్పాన్ని తయారు చేస్తారు, పూర్వం శిల్పం ఒక పద్ధతిలో తయారు చేయాలని దాని నియమాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా శిల్పాలు తయారు చేస్తున్నారు, ఆ నియమాల్లో చాలా సడలింపు ఉండవచ్చు. రంగులు మారాయి, వాడేటువంటి మెటీరియల్ కూడా మారింది. కరెక్ట్. అప్పుడు ఉండేటువంటి ఆ శిల్పంలో ఉండే ఆ చూపులు కానీ ఆ ముఖంలో ఉండే ఆ భావాలు కానీ కొన్ని రకాలుగానే వాళ్ళు దాన్ని చిత్రించగలిగితే ఇప్పుడు 1000 రకాలుగా ఆ శిల్పం మొహంలో ఉండేటువంటి భావ వ్యక్తీకరణ 1000 రకాలుగా చేయగలిగే అవకాశం ఏనాడు వచ్చింది. అంటే ఏదైనా కళ అది బాగా అభివృద్ధి చెందుతున్న కొద్దీ మనకి అవకాశాలు కూడా పెరుగుతూనే ఉంటాయి. అవును, ఇవేవి అధ్యయనం చేయకుండా తనకున్న కాస్ట్ నాలెడ్జ్తో ట్రాన్స్లేట్ చేస్తే కనుక కంప్లీట్గా ఉండదనే చెప్పాలి, పూర్తి అర్థంతో వచ్చేటట్టుగా. తర్వాత ఇంకొకటి ఉంది దీనిలో ఒక విషయం, అదేమిటంటే ఆధునిక కవిత్వం తర్వాత ప్రాచీన కవిత్వం రెండు ఉన్నాయి. కరెక్ట్. ప్రాచీన కవిత్వంలో ఉపయోగించే పదాలు ఒకలాగుంటే అవి సాధారణంగా చాలామందికి చెరువులో అంటే అర్థమయ్యే పరిస్థితిలో ఉండవు. ఇప్పుడు ఒక సినిమాలో ఒక పాట అద్భుతంగా ఉంటుంది కానీ అంతా గ్రాంధికంగానే ఉంటుంది. ఉదాహరణకి శంకరాభరణంలో పాట అద్భుతంగా పాపులర్ అయిపోయినవన్నీ ఉన్నాయి, చాలా ఆనందంగా వింటారు, చాలా గొప్పగా దాన్ని అనుభవిస్తారు. కానీ ఇంత గొప్ప పాటని దాని అర్థం అడిగితే మాత్రం చెప్పలేరు. అలాగే అనువాదంలో కూడా ప్రాచీన సాహిత్యాన్ని ప్రాచీన పదాలతోనే నువ్వు అనువాదం చేస్తే ఈనాటి చదువురులకి అది దరిదాపుల్లో వెళ్ళలేదు. అందువల్ల కొంచెం సడలింపు అక్కడ అవసరం, కానీ మూలాన్ని ఏమాత్రం కూడా దాన్ని భంగపరచకుండా. తరువాత ఈనాడు కవిత్వం అంతా కూడా ప్రజాకవిత్వమే కదా. అంటే మీరు అలా ట్రాన్స్లేట్ చేసేదాన్ని ప్రాచీన సాహిత్యాన్ని తెలుగుకి ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళు కానీ హిందీని కానీ దాన్ని స్వేచ్ఛానువాదం అంటుంటారు. అంటే నేను స్వేచ్ఛానువాదం అంటే ట్రాన్స్లిటరేషన్ బహుశా అయి ఉంటుంది. అది అంటే దీనిలో అనువాదకుడికి ఎక్కువ స్వేచ్ఛ ఉండడం, అది కానీ అనువాదకుడికి స్వేచ్ఛ ఉండకూడదు. అప్పుడు అది అనువాదకుడి పద్యం అవుతుంది, కానీ అసలు ఆ పద్యాన్ని రాసిన కవి యొక్క ఆ ఒరిజినాలిటీ పూర్తిగా పోతుంది. అంటే పద్యం రాసిన కవి యొక్క ప్రతి పదానికి తగ్గ పదం ఆంగ్లంలో ఉంది అన్నది తెలుసుకుని సాధ్యమైనంత వరకు లేకపోతే పూర్తిగా దానికి సమగ్రమైన ఖచ్చితమైన అనువాదం చేసే మనుషులు కావాలి మనకి. దాని అర్థం పద్యంలో ఈ అర్థం ఉంది అని ఇంగ్లీష్లో ఏదో చెప్పడం కాదు, అది తేలికైపోతుంది. కానీ ఈనాడు ఉండే మనకి సౌలభ్యం ఏమిటి అంటే ఆధునిక కవిత్వంలో ఉండేటువంటి పద్యాలన్నీ కూడా వ్యావహారిక భాషలోనే ఉన్నాయి. అంటే ఆంగ్ల భాషలో వ్యావహారిక భాష ఎలా ఉందో తెలియాలి. ఆంగ్ల భాషలో వ్యావహారిక భాషలో ఆ వ్యావహారిక భాషలో ఉండేటువంటి అందం
ఆ వ్యావహారిక భాషలో ఉండే ఒక పద్ధతి, ఉమ్, కొత్తదనం, ఇవన్నీ కూడా మళ్ళీ అనువాదం చేసేవాడికి తెలియాలి. తెలియకపోతే అతను తెలియకపోతే చేయలేడు. మళ్ళీ దీనిలో మళ్ళీ తెలుగు వ్యాకరణం, తెలుగు భాష అనువాద పద్ధతి వాటిలోకి వెళితే అనువాదం పూర్తిగా దెబ్బతింటుంది. ఇప్పుడు అనువాదాన్ని చదివినవాడు మూలాన్ని మెచ్చుకునేలా ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే ఈ రెండు వేరే పోతాయి. అసలు పద్యం, మూల పద్యం వేరుగా ఉంటుంది, అనువాదం చేసిన పద్యం ఇంకొక రకంగా ఉంటుంది. ఇంకొక రకంగా ఉన్నది అన్నది చదువురికి ఎప్పుడు తెలుస్తుంది? తెలుగులో మూల పద్యం చదివినప్పుడే తెలుసు. ఈ రెండు చదవరు కదా. అందువల్ల అనువాదకుడు సాధ్యమైనంత వరకు బయటపడిపోతున్నాడు, ఎస్కేప్ అయిపోతున్నాడు. అతన్ని విమర్శించే అవసరం కనబడట్లేదు. అవసరం అన్న కానీ అవకాశం లేదు. ఆ అవకాశం అన్నటువంటి అనువాదకులు కూడా మనకి లేరు, దొరకడు. ఫస్ట్ పాయింట్, ఈ రెండు చదివి అర్థం చేసుకుని చెప్పగలిగేవాడు ఉండడు. చాలా బాగా చెప్పారు. అంటే అభివ్యక్తిని, ఒక కవి యొక్క అభివ్యక్తిని పట్టుకుని దానిని వ్యవహారిక భాష అంత ఈజీగా మనకు కనిపించినప్పటికీ దాని రిలేటెడ్ ఇంగ్లీష్లో ఉన్నది తెలుసుకుని చేస్తే దాని అందం వేరు. ప్రాచీన భాష ఎలాగైతే ఆధునిక భాష కూడా సేమ్ అట్లాంటిది. చాలా బాగుంది సార్. మీరు ఈ లెక్చరర్ గారు చెప్పినట్టుగానే చెప్పారు క్లాస్లో. సేమ్ ఆ వాసనలు అలాగే ఉన్నాయి, కంటిన్యూ అయినాయి. అనువాదమే కాకుండా మీరు సొంతంగా తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ రచనలు ఏమన్నా చేస్తున్నారా సార్? అంటే మీరు కవిత్వం, మీరు మొదటి నుంచి కూడా వ్యాసాలు తెలుగు నుంచి ఇంగ్లీష్కి రాయడం, ఇంగ్లీష్ రాయడం కాకుండా సొంతంగా? అవును, మీరు చెప్పినట్టుగా తెలుగులో ఉన్న ప్రముఖ కవుల యొక్క గురించి వ్యాసాలు దాదాపుగా ఒక 30-40 ఇంగ్లీష్లో వ్యాసాల కింద వ్రాయడం జరిగింది. అవి ఆ రోజుల్లో 1980s 1990s మంచి పేరున్నటువంటి ఆంగ్ల పత్రికలు, ముఖ్యంగా ఇండియన్ ఎక్స్ప్రెస్, తర్వాత డెక్కన్ క్రానికల్, వాటన్నిటిలోనూ వచ్చాయి. ఇటు వచ్చి ఏంటంటే ఇవి ఇంగ్లీష్లో ఈ వ్యాసాలు ఉన్నాయన్న సంగతి చాలామందికి తెలిసే అవకాశం లేదు. దానికి కారణం ఒకటి ఇంగ్లీష్ పత్రికలు చదవకపోవడమే. ఇప్పుడు తెలుగు పత్రికలు చదువుతున్నటువంటి విమర్శకులు కానీ, తెలుగు పత్రికలు చదువుతున్నటువంటి కవులు కానీ ఇంగ్లీష్ పత్రికల్లో ఏమొస్తుంది, ఎంతమంది కవులు ఉన్నారు, ఎంతమంది విమర్శకులు ఉన్నారు, ఎంతమంది వ్యాసకర్తలు ఉన్నారు, ఏమాత్రం కూడా దరిదాపుగా 1% కూడా ఉన్నారని నేను అనుకోవట్లేదు. కరెక్ట్. అందువల్ల నా సాహిత్య కృషి మొదట ఇంగ్లీషు వ్యాసాలతోనే, ఆంగ్ల వ్యాసాలతోనే ప్రారంభమైంది. ఈ విషయంలో నేను ఆ పత్రికల వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పడమే కాకుండా ఇంగ్లీష్లో పద్యాలు రాయడానికి లేకపోతే కృషి చేయడానికి మూలకారకులు ఉప్పులూరి ఆత్రేయ శర్మ గారు ముఖ్యులు. వారికి నేను సదా కృతజ్ఞుణ్ణి. వారి యొక్క ప్రోత్సాహం లేకపోతే నేను వ్రాయగలిగేవాడిని కాదు. దరిదాపుగా ఒక 120-130 ఇంగ్లీష్ పద్యాలు నేను రాయడం జరిగింది. అది మ్యూజ్ ఇండియా వారు, తర్వాత ఇంగ్లీష్ వెబ్సైట్స్లోను అన్నిట్లో కూడా వచ్చాయి. న్యూస్ ఇండియా కూడా ఇంటర్నెట్ పత్రిక సార్? ఓకే, వెబ్సైట్ ఈ పత్రిక. ఓకే, ఈ పత్రిక ఈ బైలింగ్వల్ పత్రిక. తర్వాత ఏమైందంటే కరోనా వచ్చిన తరువాత మన భావ వ్యక్తీకరణ, ముఖ్యంగా మన సమాజంలో మనుషుల యొక్క భయం, అభద్రత, సమాజంలో కొత్తగా పుట్టుకొచ్చినటువంటి ప్రమాదాలు, వాటిని తట్టుకునే శక్తి మనిషికి ఉందా లేదా, మనిషి వేసుకున్న మాస్క్ వెనకాల కనబడని పూర్వపు మాస్క్, ఇవన్నీ కూడా నన్ను ప్రభావితం చేసాయి. బయటకు వచ్చాయి. అవును. అందువల్ల ఇట్ ఈస్ టైమ్ దట్ మ్యాన్ అన్మాస్క్డ్ హిమ్సెల్ఫ్ అని రాసాం. దాని మీద కొన్ని పద్యాలు చాలా మందిని ఆకర్షించాయి. కాలంలో కరోనా వచ్చిన వెంటనే అసలు ఇంటర్నెట్ అంతా కూడా ఫ్లడెడ్ విత్
నాకు వేల సంవత్సరాల నుంచి అటు వస్తున్న పద్ధతులైన అవి చాలా గొప్పవి, కొత్తవి అన్ని కూడా చెత్తవి అనే ఒక ప్రచారం జరిగింది. అవును అన్ని పాత దానికి వెళ్ళిపోండి, ఎలా వీలవుతుంది అది అన్నింటికి వెళ్ళడం అనేది? కానీ ప్రచారం మాత్రం జరిగింది ఆ టైంలో. సమాజం యొక్క ప్రతిబింబమే సాహిత్యం కదా. ఎస్, అందువల్ల ఏంటంటే సమాజం మారుతున్న కొద్దీ సాహిత్యం మారుతూ ఉంటుంది. మారుతూ ఉంటుంది. మనిషి యొక్క విలువలు కూడా తెలుస్తాయి అప్పుడే. అవును, కష్టకాలంలోనే మనిషి విలువలు తెలుస్తాయి. మనిషిని నువ్వు గ్లోరిఫై చేయాలన్నా, మనిషి గురించి గొప్పగా చెప్పాలన్నా, మనిషిలో ఉండే శక్తిని నువ్వు అభివ్యక్తీకరణ చేయాలన్నా ఈ మార్పు తప్పదు. తప్పదు. నాది నెక్స్ట్ ప్రశ్న సార్. చెప్పండి. ఇది అద్దేపల్లి వారి గురించే, పెద్దగా ప్రశ్నగా వేయకుండా కేవలం అద్దేపల్లి వారితో మీ పరిచయం గురించి చెప్పండి. ఎందుకంటే మీ పరిచయం 50 సంవత్సరాలు దాటినటువంటి పరిచయం అది. నాన్న 71లో కాకినాడ వచ్చినట్టున్నారు. 71లో వచ్చిన తర్వాత దాదాపు మీరు కూడా అదే టైంలో చేరినట్టున్నారేమో అక్కడ. ఆ తర్వాత మామూలుగా లెక్చరర్ గానే కాకుండా ఈ సాహితీ ప్రయాణం కూడా కావడం వల్ల ఏమో మొత్తానికి మీ అనుబంధం చాలా గాఢమైంది. సో నాకు చాలా సంతోషం నాన్న గురించి తెలుసుకోవడానికి. ప్లీజ్ అది మీ పరిచయం గురించి చెప్పండి సార్. ఇంగ్లీష్లో ఒక సామెత ఏమిటంటే రెప్యుటేషన్ ప్రిసీడ్స్ ఏ గ్రేట్ మ్యాన్ అని. ఆ మనిషి మన దగ్గరికి రావడానికి ముందే అతని కీర్తి మన దగ్గరికి వచ్చేస్తుంది. ఓకే. అద్దేపల్లి వారు అటువంటి వారు. అద్దేపల్లి వారి గురించి నేను వినడమే కానీ చూడడం జరగలేదు. కానీ 1971లో మేము ఇద్దరం ఒకే కాలేజీలో సహా ఉద్యోగులుగా పనిచేయడం అన్నది నా జీవితంలో గొప్ప అదృష్టం. అద్దేపల్లి యొక్క ప్రత్యేకత ఏమిటంటే అద్భుతమైనటువంటి ప్రాముఖ్యత ఉన్నటువంటి సామాజిక కవి అని అందరూ చెప్తారు. ఈ సామాజిక కవి ఇంత అద్భుతమైన కవిత్వం ఎలా రాశారు అని నన్ను అడిగితే నేను ఒకటే అంటాను, ఆయన పాండిత్యం ఎలాగ పాండిత్యం తప్పనిసరి. పాండిత్యం గురించి నేను మాట్లాడను, ఆయన యొక్క స్వచ్ఛమైన మనసు గురించి మాట్లాడతాను. స్వచ్ఛమైన మనసు నుంచే స్వచ్ఛమైన కవిత్వం వస్తుంది. ఆధునిక కవుల్లో వ్యావహారిక భాషలో రాసిన అద్భుతమైన కవులు ఉన్నారు. అవన్నీ కూడా హృదయంలోంచి వచ్చినవి. హృదయంలోంచి రాని కవిత్వం అది ఎంతో కాలం ఉండదు, గొప్ప కవిత్వం కాదు. అందువల్ల ఏంటంటే అద్దేపల్లి వారితో నా పరిచయం ఎంఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ మొదలవ్వడం, అది ఒక 50 ఏళ్ల పైన కొనసాగడం, అది నా జీవితంలో ఒక గొప్ప అదృష్టం కింద నేను భావిస్తున్నాను. ఆయన గొప్ప కవే కాదు, గొప్ప స్నేహితుడు. స్వచ్ఛమైన మనిషి స్వచ్ఛమైన కవిత్వాన్ని రాస్తాడు అని అన్నాను కదా. ఆ స్వచ్ఛమైన కవి అద్దేపల్లి రామమోహన్ రావు గారు. ఆయన గురించి ఎవరైనా మాట్లాడాలంటే ముందు ఆయన కవిత్వంలో ఉండే పాండిత్యం గురించి కాకుండా ఆయన యొక్క మనిషి, ఆయన యొక్క హృదయం, ఆయనలో ఉండే లక్షణాలు, ఆ మానసికమైనటువంటి పరిపక్వత, స్వచ్ఛత, వాటి గురించి మాట్లాడాలి. అది నా అదృష్టం. తర్వాత మీ ఇద్దరం చాలా సాన్నిహిత్యం ఉన్నటువంటి స్నేహితులం. ఆయన్ని ప్రతిరోజు కూడా నేను స్మరించుకుంటూ ఉంటాను. ఎక్కడైనా చిరునవ్వు నవ్వాలన్నా, ఒక పగలబడి జోక్కి రెస్పాన్స్గా మళ్ళీ నవ్వాలన్నా ఆయనే జ్ఞాపకం వస్తారు. ఆయన చివరి రోజు వరకు సాహిత్యాన్ని నమ్మాడు, సాహిత్యానికే కట్టుబడ్డాడు, సాహిత్యం గురించే మాట్లాడాడు. ఆయన మహాకవులు కొంతమంది చిట్ట చివరి మాట కూడా సాహిత్యం గురించే. ఎందుకంటే దాన్నే వారు ఊపిరిగా పీల్చుకున్నారు. అద్దేపల్లి గారి గురించి ఇంకా మాట్లాడవలసిన అవసరం ఉంది. ఆయన మహాకవుల్లో ఒక మహాకవి, దానిలో రెండవ మాట లేనే లేదు. వారిది మీరు ఏమన్నా అనువాదం చేశారా సార్? అంటే అది మీ ప్రయాణంలో ఎక్కడన్నా? నేను అనువాద ప్రక్రియ ఒక దర్దాపుగా 10 ఏళ్ళ నుంచి చేయడం మొదలుపెట్టాను. ఆయన చిన్న పద్యాలు కొన్ని చేయడం జరిగింది. తర్వాత ఒక పద్యం ది వాయిస్ అవుట్ ఆఫ్ ది టూమ్ అని సమాధి నుండి
స్వరం. ఓకే. ఆయన రాసిన వాటిల్లో చాలా అద్భుతమైనటువంటి పద్యం అది. ఓకే. అది ఆయన చేతి రాత్తో రాసి నాకు ఇచ్చారు. ఓ. అది పూర్వం అంటే 30 ఏళ్ల క్రితం హెరిటేజ్ అనేటువంటి ఆంగ్ల పత్రిక, ఆహాహా. దానికి ఒక ప్రముఖ ఆంగ్ల కవి, దానికి సంపాదకుడు, ఓకే. ప్రముఖ ఆంగ్ల కవి, ఆయన గుర్తు రావట్లేదు. ఓకే. నేను పంపించిన ఆంగ్ల అనువాదం ఉమ్. ఆయనకి చేరిన 10 రోజుల్లో ఆయన దాన్ని అంగీకరిస్తూ మేము పబ్లిష్ చేస్తున్నాం, ఆయన యొక్క ఫోటో ఒకటి మాకు పంపించండి, ఉమ్. మిగతా వివరాలు కూడా అంటే నేను పంపించడం జరిగింది. ఉమ్. కానీ దురదృష్టవశాత్తు అది తమిళనాడు నుంచి వచ్చేది, ఉమ్. అది ఆలాఫే ఆకస్మికంగా అది ఆగిపోయింది. ఓ. లేకపోతే అది అంతర్జాతీయంగా వెళ్ళవలసినటువంటి పత్రిక. ఓ. ఓహో. ఓకే. ఓకే. అది నేను వ్రాసినటువంటి ఆంథాలజీ ఆఫ్ ఇంగ్లీష్ పోయిమ్స్, హార్ట్ బీట్స్, హార్ట్ బీట్స్. అమెజాన్ వారు రిలీజ్ చేశారు, దానిలో కూడా ఉన్నది ఆహా. అది. ఆహా. అంటే ఇప్పుడు ఆన్లైన్ లో ఒక మ్యాగజైన్ ఉంది, ఐ మీన్ ఒక ఉంది, నేను రాసిన ఒకటి ఉంది, పుస్తకాల్లో పుస్తకం ఒకటి ఉంది. ఒక ఈ మధ్య కాలంలో ఓకే. ఓకే. నేను రాసిన పద్యాలలో దాన్ని పొందుపరిచాం. ఆహా. హార్ట్ బీట్స్ దాని పేరు. నా పుస్తకం పేరు హార్ట్ బీట్స్. మీ పుస్తకం పేరు. అచ్చా. ఓకే. అది హార్ట్ బీట్స్ అనే పుస్తకంలో అదే. ఆయన పద్యం ఉంది. అది పెద్దదే పద్యం, ఆహా. సుదీర్ఘమైన పద్యం. తర్వాత మరికొన్ని పద్యాలు కూడా చేయడం జరిగింది, ఇక పైన మరికొన్ని చేద్దామని అభిలాష. చాలా సంతోషం సార్. ఇక లాస్ట్ ప్రశ్న, లాస్ట్ బట్ వన్ అనుకోండి. మీరు అద్దెపల్లి విద్యార్థుల్లో చాలా పాపులర్ సార్. నేను గమనించింది ఏంటంటే, నేను కూడా ఎంఎస్ఎన్లో ఇంటర్మీడియట్ చదివాను కానీ డిగ్రీ చదవలేదు అనుకోండి. అవును. మీరు అద్దెపల్లి రామ్మోహన్ రావు గారు విద్యార్థుల్లో చాలా పాపులర్ అని మామూలుగా తెలుసు. కాకపోతే ఏంటంటే అది ఈ మధ్యనే, ఎప్పుడు మీరు రిటైర్ అయిపోయిన తర్వాత కూడా దాదాపు 25 సంవత్సరాల తర్వాత మన హైదరాబాద్లో పూర్వ విద్యార్థుల కలయిక కూడా జరిగింది. 1972-73 ఆ విద్యార్థులు హైదరాబాద్లో ఒక సభ ఏర్పాటు చేసి అప్పటి లెక్చరర్లను సన్మానించుకున్నారు. సన్మానించుకున్న వాళ్ళలో దాదాపు కింద కూర్చున్న 100 మందిలో మిగతా లెక్చరర్స్ పిలిచినప్పుడు మామూలుగానే ఉన్నారు. కానీ కొంపల్ గారి పేరు పిలిచిన వెంటనే విజిల్స్, మామూలుగా స్టూడెంట్స్ వేసే విజిల్స్ దీంతో అనమాట. అంటే దట్ షోస్ ది పాపులారిటీ అండ్ ఎఫెక్షన్ టువర్డ్స్ యువర్ స్టూడెంట్స్. మీరు ఎట్లా సాధించారు సార్ దాన్ని? అంటే హౌ యూ ఇంటరాక్టెడ్ విత్ యువర్ పీపుల్ అన్నట్టు. నేను అంత క్రితం ఎప్పుడూ కూడా ఆంగ్ల ఉపాధ్యాయుడిగా వస్తానని అనుకోలేదు. నాకు ఎంఏ అయిపోయిన వెంటనే ఉద్యోగాలు చాలా వచ్చాయి. కారణం ఏంటంటే, నేను 1971 ఆంధ్ర యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ని, యూనివర్సిటీ ఫస్ట్ని. అందువల్ల మాకు ఉద్యోగాలకి కొరత లేదు ఆ రోజుల్లో. దాన్ని ఉద్యోగానికి అప్లై చేయడమే కల్పించి. మీరు ఆంధ్ర యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్, మా నాన్నగారు తిరుపతి యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్. అవును, అలాంటిది కూడా సంబంధం. అవును. ఆ తర్వాత తెలుగు డిపార్ట్మెంట్లోకి అద్దెపల్లి రామ్మోహన్ రావు గారు వస్తున్నారు అని తెలిసిన వెంటనే, ఆయన కూడా యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్, వెంకటేశ్వర యూనివర్సిటీ, ఆయన కలవడం జరిగింది. ఆయన చాలా విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతులు విద్యార్థుల్లో ఉండేది. దానికి కారణం ఒకటి ఆయన చూసి నేను నేర్చుకున్నదే. ఆ విషయంలో రెండో మాట లేదు, ఇది నిజం. ఒక విద్యార్థి మనని గౌరవిస్తున్నాడు అంటే దానికి కారణం ఒకటి, మనం అతన్ని కూడా ప్రేమించిన పద్ధతిలో స్వచ్ఛత ఉందనే. కరెక్ట్. ఎక్కడ స్వచ్ఛమైన ప్రేమ ఉంటుందో, కరెక్ట్, ఎక్కడ ఉపాధ్యాయుడు సమర్థవంతమైన ఉపాధ్యాయుడిగా కరెక్ట్ పేరు సంపాదించుకుంటాడో, అక్కడ ఎప్పుడూ కూడా విద్యార్థుల నుంచి ప్రేమ, ఆదరణ, ఆప్యాయత ఖచ్చితంగా ఉంటాయి. ఈ ఖచ్చితంగా ఉంటాయని ఎందుకు అంటున్నానంటే, ఆయన సమర్థత అతి ముఖ్యమైనది. కరెక్ట్. ఉద్యోగరీత్యా
రెండవది ఏమిటంటే మానసికంగా కూడా విద్యార్థుల మీద అమితమైన ప్రేమ ఒకటి లోపల ఆ, కలిగి ఉంటేనే కానీ ఉపాధ్యాయుడు ఆ విద్యారంగంలో పాపులర్ అయ్యే అవకాశాలు లేవు. తక్కువ. ఎందుకంటే ఫస్ట్ డేనే లెక్చరర్ని స్టూడెంట్స్ జడ్జి చేసేస్తారు సార్. విదిన్ 1 వీకే జడ్జి చేసేస్తారు, ఈయన మంచోడో కాదా అని తేలిపోతుంది. అందులోనూ మీవి సైన్స్ సబ్జెక్ట్స్ కావు, మీవి పోనీ ఏదో మ్యాథ్స్ కెమిస్ట్రీ అంటే ఏదో ల్యాబ్ లో మార్కులు వస్తాయి కాబట్టి ఏదో ఉండడం వేరు, వాళ్ళ అవసరాలు ఉంటాయి. ఇది మీ సబ్జెక్ట్ చాలా ఇంట్లో కూర్చొని చదివితే వచ్చేసేటువంటిది. తెలుగు ఇంగ్లీష్ లెక్చర్లు క్లోజ్ గా ఉండాల్సిన అవసరం లేదు ఎవరికి. ఏదో క్లాసులో చెప్పారో అయినప్పటికీ బట్ యు ఆర్ వెరీ పాపులర్ ఇన్ ద ఎంఎస్ఎన్ డిగ్రీ కాలేజ్. సో అంటే దానికి కూడా ఇన్స్పిరేషన్ మా అద్దెపల్లి రామ్మోహన్ రావు గారే. ఆయన ఉన్నటువంటి ఆదరణ చూసాం. దానికి కారణం ఏమిటంటే ఆయనకి చాలా మధురమైన స్వరం ఉండేది, పద్యాలను చాలా అద్భుతంగా పాడేవారు. కానీ అదొకటే కాదు, అదే ఆయన యొక్క స్వచ్ఛమైన మనసు, ఆ మనసు నిండా నిజమైన ప్రేమ, నిజమైన ఆప్యాయత ఆయన చూపించారు. కాబట్టి ఈ రెండు కలిసి ఆయన మోస్ట్ పాపులర్ అనడం కూడా తప్పు, మోస్ట్ ఫేమస్ రెండింటికి తేడా ఉంది ఇంగ్లీష్ లో ఉంది. ఆయన చాలా పాపులర్ అంటే ఆయనకి చాలా మంది తెలుసు, చాలా మందికి ఆయన తెలుసు, ఆయన పాపులర్ అవుతాడు. ఆయన గొప్పవాడని నాకు అర్థం లేదు, కానీ గొప్పతనాన్ని సాధించి ఖ్యాతిని సంపాదించిన వాడు ఫేమస్ అవుతాడు. మనకుండే నటుల్లో కూడా చాలా మందికి ఒక నటుడికి పేరు తెలుస్తుంది, ఆయన పాపులర్ మాత్రమే. కానీ పూర్వపు నటుల్లో ఉన్నవాళ్ళు, ఒక నాగయ్య గారు కానీ, ఒక శ్రీ రంగారావు గారు కానీ, ఒక నాగేశ్వరరావు కానీ, ఒక రామారావు గారు కానీ, వాళ్ళు ఫేమస్. వాడు పాపులర్ మాత్రమే కాదు, ఫేమస్. పాపులర్గా ఉన్నవాడు ఫేమస్ అవ్వచ్చు, ఫేమస్గా ఉన్నవాడు పాపులర్ అవ్వకపోవచ్చు ఏమో కూడా. కానీ ఫేమ్ తద్వారా వచ్చే అదే తెలుగులో ఖ్యాతి, అది శాశ్వతం. ఈ విషయంలో కూడా అద్దేపల్లి వారు నాకు ది వెరీ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. సూపర్ సార్, చాలా సంతోషం. ఇంకా లాస్ట్ ప్రశ్న సార్, ఇప్పుడు మీరు ప్రజెంట్లీ ఇప్పటి వరకు రాసినటువంటి సాహిత్యం కంటిన్యూ చేస్తూ ఇప్పుడు మీరు ప్రజెంట్లీ చేస్తున్నటువంటి ట్రాన్స్లేషన్స్, అనువాదాలు ఏమన్నా ఉన్నాయా, లేకపోతే మీరు సొంతంగా ఇప్పుడు రాస్తున్నటువంటి పోయిటరీ ఏదైనా ఉంటే దాని గురించి ఒకసారి చెప్పరా? ఇప్పుడు నేను నా సొంతంగా రాసేటువంటి ఒరిజినల్ పోయిమ్స్, అవి కొన్ని భావాలను బట్టి, ముఖ్యమైన భావాలని ఎప్పుడో దృష్టిలో పెట్టుకుని వ్రాసిన దాన్ని 1000 సార్లు మళ్ళీ చెరిపివేసి మళ్ళీ చూసి ఎక్కడ ఏ రకమైనటువంటి ఇన్అప్రాప్రియేట్ వర్డ్ లేకుండా ఆ పదాలను మళ్ళీ మార్చి చేర్చి ఇవన్నీ చేసి, ఇది నిరంతరమైన కృషి జరుగుతూనే ఉంటుంది. ఆన్లైన్కి పంపిస్తున్నారు? ఇది ఆన్లైన్లో పంపించడం జరుగుతోంది. చాలా వాటిల్లో SM కుంపెల పేరు మీద వస్తూనే ఉన్నాయి. ఈ అనువాద ప్రక్రియ మరి కొంతకాలం సాగించాలని, ఎక్కువ మంది అనువాదకులు తెలుగు లిటరేచర్ని, ముఖ్యంగా మోడర్న్ తెలుగు పోయిటరీని ఇతర భాషల్లోకి చాలా సమర్థవంతంగా అనువాదం చేయాలని నా అభిలాష, నా కళ. మీ కళ సహకారం కావాలని కోరుకుంటూ, మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అవకాశం ఇవ్వడమే కాదు, దానిని అసలు నేను చాలా లైవ్లీగా చాలా ఎంజాయ్ చేశాను దీన్ని. మీరు లెక్చరర్ లాగానే ప్రతి ఒక్క విషయాన్ని చాలా క్లియర్ గా చెప్తున్న విషయాల్లోనే రెండింటిలోనూ ఇంగ్లీష్ లో మళ్ళీ ఆ అర్థాలు చెప్తూ, అది చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చూస్తారు కదా, మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.